నిజం చెప్పండి, మీలో ఎంతమంది కాకరకాయ అంటే ఇష్టం లేకపోయినా డెలివరీ తర్వాత తిన్న వాళ్ళు ఉన్నారో? నాకైతే చిన్నప్పటి నుంచి కాకరకాయ అంటే అస్సలు కానీ నేను మా రిక్కిని డెలివరీ అయిన తర్వాత వారానికి 2-3 సార్లు మా మమ్మీ ఈ కాకరకాయనే పెట్టేదనమాట. ఎందుకు మా నన్ను ఈ కాకరకాయతో చంపేస్తున్నావు అని అడిగితే, పాలిచ్చే తల్లులకు కాకరకాయ చాలా మంచిదమ్మా, ఇది తినాలి అనేసి అయితే చెప్పేది. అలాగే మనకి పాల ఉత్పత్తికి కూడా ఈ కాకరకాయ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. బాలింతలుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కాకరకాయని అయితే తింటూ ఆ టైంలో తరచూ కాకరకాయని తినడం వల్ల నాకు ఇష్టం లేదనుకున్న కాకరకాయ ఇప్పుడు నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా చిన్నోడికి కూడా ఈ కాకరకాయని నేను ఎక్కువగా తినడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ కి కూడా నాకు చాలా ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో చిన్నపిల్లలు చాలా హెల్త్ ఇష్యూస్ తోనే సఫర్ అవుతూ ఉంటారు కదా. వాటిల్లో కొన్నింటినైనా మనం నివారించుకోవాలి అని అంటే మదర్స్ ఖచ్చితంగా పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ అనేది, న్యూ మామ్స్ ఎవరన్నా ఉన్నట్లయితే మనం ఏ ఫుడ్ తీసుకుంటే మన పిల్లలకి హెల్తీ బ్రెస్ట్ మిల్క్ ని అందించగలుగుతాము అని తెలుసుకొని మంచి ఫుడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలియనాటివి కూడా నేను కొన్ని యూట్యూబ్ లో చూసి అయితే చేసుకొని తింటూ ఉంటానన్నమాట. కొంతమంది లైఫ్ లో ఇది మంచి, ఇది చెడు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కొంతమందికి పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఇలా తెలియనాటివి తెలుసుకునేదానికి యూట్యూబ్ అనేది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. చాలా విషయాలు నేను కూడా యూట్యూబ్లో చూసే తెలుసుకుంటూ ఉంటాను. వాటినే కొన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో న్యూ మామ్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, మన పిల్లల కోసమైనా సరే మనం హెల్దీ ఫుడ్ తినాలి, వాళ్ళకి మంచిగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి.